ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి క్యాప్కట్ టెంప్లెట్ని యూజ్ చేసుకొని ట్రెండింగ్ ఇన్స్టాగ్రామ్ రీల్ వీడియోస్ ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. సో మీరు క్యాప్కట్ని టెంప్లెట్ కోసం మీరు ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం లేదు. సింపుల్గా మీకు క్యాప్కట్ యాప్లోనే టెంప్లెట్స్ ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. క్యాప్కట్ టెంప్లెట్ని యూజ్ చేసుకొని మీరు ట్రెండింగ్ రీల్స్ని ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే క్యాప్కట్ యాప్ కావాలి అండ్ ఏదైనా VPN కావాలి. ఫస్ట్ మీరు ప్లేస్టోర్ నుంచి ఏదైనా VPN ఇన్స్టాల్ చేసుకోండి, దానికి కనెక్ట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోండి. అండ్ గుర్తుంచుకోండి, ప్రజెంట్ నేను యూజ్ చేస్తున్న క్యాప్కట్ లేటెస్ట్ వర్షన్లో మాత్రమే ఈ టెంప్లెట్స్ అనేవి కనిపిస్తాయి. అండ్ టెంప్లెట్స్ని యూజ్ చేసుకొని మనం ట్రెండింగ్ రీల్ వీడియోస్ ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ మీకు వీడియో చివరిలో నేను యూజ్ చేస్తున్న క్యాప్కట్ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఎండ్లో చెప్తాను. అప్పటి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇప్పుడు వచ్చేసి టెంప్లెట్ని ఎలా యూజ్ చేసుకొని ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్గా క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసుకోగానే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. కింద మనకు ఎడిట్, ఇక్కడ డిస్కవర్, ఇన్బాక్స్, మీ అనే ఆప్షన్ ఉంటుంది. ఈజీగా మీరు ఇక్కడ డిస్కవర్ మీద క్లిక్ చేసుకోవచ్చు. డిస్కవర్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ టెంప్లెట్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఇక్కడ చూడండి. సో మనకి ఇక్కడ టెంప్లెట్స్ ఇక్కడ కేటగిరీస్ చూడొచ్చు. ఇక్కడ హాట్, ఇక్కడ వ్యాలంటైన్స్ డే టెంప్లెట్స్ కూడా ఉంటాయి మనకు. ఇక్కడ చాలా రకాల వ్యాలంటైన్స్ టెంప్లెట్స్ కూడా మీకు ఉన్నాయి. ఇక్కడ నుంచి మీరు టెంప్లెట్లో జస్ట్ టెంప్లెట్ని మీకు నచ్చిన టెంప్లెట్ని చూస్ చేసుకొని వాటిలో మీ ఫొటోస్ అండ్ వీడియో క్లిప్స్ని, మీడియా క్లిప్ని రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ ఫ్యాషన్ అండ్ బ్యూటీ, సో ఇక్కడ చాలా రకాల డిఫరెంట్ టెంప్లెట్ కేటగిరీస్ ఉన్నాయి. వాటిలో మీరు మీకు నచ్చిన టెంప్లెట్ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వ్యాలంటైన్ కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి మీకు ఇక్కడ సింపుల్గా, సో నాకు ఇక్కడ ఫస్ట్ వన్ ఈ టెంప్లెట్ నాకు బాగా నచ్చింది ఇది. సో ఈ టెంప్లెట్ నేను ఓపెన్ చేసుకుంటాను. ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా మనకు టెంప్లెట్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ యూజ్ టెంప్లెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఈ టెంప్లెట్ అనేది మనకు డౌన్లోడ్ అయిపోతుంది. దెన్ ఇప్పుడు ఇందులో మీ మీడియా క్లిప్ని రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఇదే విధంగా మీకు ఇక్కడ చాలా టెంప్లెట్స్ ఉంటాయి మీకు ఇక్కడ. సో ఇక్కడ చాలా రకాల మంచి టెంప్లెట్స్ అవి ఉంటాయి. సో ఇవైతే ఓకే. బట్ ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ రీల్స్కి వీడియోస్ ఎడిట్ చేసుకోవడానికి మనకు టెంప్లెట్స్ ఎలా సెర్చ్ చేసుకొని ఎలా యాడ్ చేసుకోవాలంటే పైన మనకి ఇక్కడ సెర్చ్ టెంప్లెట్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా మనకు స్లో మోషన్ వీడియో లేదా ఇక్కడ స్లో మోషన్ టెంప్లెట్ అని సెర్చ్ చేసుకుంటే మనకి ఇక్కడ చాలా రకాల స్లో మోషన్ ట్రెండింగ్ రీల్స్ వీడియోస్ అనేవి వచ్చేస్తాయి మనకనమాట. సో ఇక్కడ ట్రెండింగ్ రీల్ వీడియోస్కి మనకు సరిపడే మంచి స్లో మోషన్ అండ్ స్టార్టింగ్లో బ్లర్ ఎఫెక్ట్, ఇలాంటి బ్లర్ ఎఫెక్ట్ అండ్ స్లోమో అండ్ ఫిల్టర్ అండ్ అస్థెటిక్ టెంప్లెట్ అనేవి మనకి ఇక్కడ అన్నీ వచ్చేస్తాయి. సింపుల్గా ఈ టెంప్లెట్ని ఓపెన్ చేసుకొని ఇందులో ఎన్ని రిక్వైర్మెంట్ ఉంటుందో మీడియా క్లిప్స్ అన్ని క్లిప్స్ని మీరు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సింపుల్గా మీ దగ్గర స్లో మోషన్ వీడియో ఉండాల్సిన అవసరం కూడా లేదు. నార్మల్ వీడియో క్లిప్ ఉన్నా సరే ఆటోమేటిక్గా ఈ టెంప్లెట్ని యూజ్ చేసుకొని వీడియో అనేది స్మూత్గా స్లో మోషన్ అప్లై చేసుకుంటుంది. అండ్ ఫిల్టర్స్ అన్నీ కూడా ఈజీగా అప్లై చేసుకుంటుంది అనమాట. అండ్ ఇక్కడ నేను ఇక్కడ చూడండి, ఇది ఈ మధ్య ట్రెండింగ్ అవుతున్న ఎఫెక్ట్స్తో ఉన్న వీడియో అనమాట. ఇక్కడ చూడండి ఈ విధంగా. సో ఈ టెంప్లెట్ని మనం ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లే చేస్తాం. సో మనకు ట్రెండింగ్లో హిందీ సాంగ్ కానీ ఇలాంటి టెంప్లెట్స్ ఉంటాయి. సో ఈ హిందీ సాంగ్కి బదులు మీరు మన తెలుగు సాంగ్స్, ఏదైనా ఫోక్ సాంగ్స్ మీద బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియోకి తగ్గట్టుగా సింపుల్గా యూజ్ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఒక వీడియో క్లిప్ని యాడ్ చేసుకోవాలి. మీ వీడియో క్లిప్ వచ్చేసి మినిమం 5.2 సెకండ్స్ అనే ఉండాలన్నమాట. సో ఇక్కడ నేను ఒక వీడియో క్లిప్ని యాడ్ చేసుకుంటాను. ఓకే, నేను ఇక్కడ వీడియో క్లిప్ని యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఎఫెక్ట్స్ అనేది లోడింగ్ అవుతుంది. ఇక్కడ మనకు వాల్యూమ్ని నేను కొంచెం తగ్గించుకుంటాను. ఇక్కడ సాంగ్ని ఇక్కడ నుంచి మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్గా ఇక్కడ ఓకే, ఇక్కడ వీడియో మనకు అప్లయింగ్ స్మూత్ స్లో మోషన్ అవుతుంది. అప్పటి వరకు మనం దీనికి బ్యాక్గ్రౌండ్లో మీకు నచ్చిన సాంగ్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ టెంప్లెట్లో ఉండే సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ మీకు నచ్చకపోతే వేరే సాంగ్ని కూడా చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేసుకోవాలి. ఆడియో మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఇంకా వేరే సాంగ్స్ ఉన్నాయి. సో వీటిని కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఇవి కూడా మీకు బాగాలేదు అనిపిస్తే ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీ గ్యాలరీలో ఉండే వీడియోస్ అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ నుంచి మీకు ఏదైనా వీడియో నుంచి సాంగ్ కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకున్న పెట్టుకున్న వీడియో నుంచి ఆ వీడియో నుంచి సాంగ్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదైనా ఫోక్ సాంగ్ కావాలంటే ఆ సాంగ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక సాంగ్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ ఈ సాంగ్ని ఓకే. సో ఈ సాంగ్ నేను యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అనమాట. సో ఈ విధంగా మీకు నచ్చినట్టుగా టెంప్లెట్కి బ్యాక్గ్రౌండ్లో మీకు నచ్చిన సాంగ్ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ యాడ్ చేసుకొని పైన ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈజీగా మీ గ్యాలరీలోకి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మీరు క్యాప్కట్ యాప్లో మీకు నచ్చిన ట్రెండింగ్ టెంప్లెట్ని అన్నింటినీ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు స్లో మోషన్ వీడియోని సెర్చ్ చేసుకున్నాను. మీరు స్లో మోషన్ కాకుండా అస్థెటిక్ వీడియో టెంప్లెట్స్ అని సెర్చ్ చేసుకోవచ్చు.
బ్లర్ ఎఫెక్ట్ అని సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ ట్రెండింగ్ రీల్స్ టెంప్లెట్స్ అని కూడా మీరు సెర్చ్ చేయొచ్చు. సెర్చ్ చేసుకొని మీకు నచ్చిన టెంప్లెట్ని చూస్ చేసుకొని మీకు ఏ టెంప్లెట్ అయితే బాగా వస్తుందో అక్కడ జస్ట్ మీ వీడియోస్ని యాడ్ చేసుకొని రీప్లేస్ చేసుకుంటే అండ్ దాని తర్వాత మీకు నచ్చిన సాంగ్ని మీ గ్యాలరీ నుంచి సెలెక్ట్ చేసుకుంటే ఈజీగా ఇలాంటి వీడియోస్ మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్కి క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు ఈ ప్రజెంట్ నేను యూజ్ చేస్తున్న క్యాప్కట్ లేటెస్ట్ వర్షన్ లింక్ వచ్చేసి నా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇంతకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వలేనమాట. సో ఇంతే వీడియో. సో నచ్చితే ఒక లైక్ చేసుకోండి.